హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మీరు ఏదైనా బడ్జెట్ మొబైల్ తోటి ఇది పేర్ చేసుకున్నప్పుడు ఎక్సలెంట్ యాక్సెసరీ, మీకు టాప్ క్లాస్ ఆడియో రికార్డ్ చేయొచ్చు. G2 A1 అనే సింకోది వైర్లెస్ మైక్రోఫోన్ ఇది. ఒక ట్రిగ్గర్, ఒక వైర్లెస్ మైక్రోఫోన్, ఇక్కడ పిక్చర్ చూడొచ్చు బాక్స్ పైన. ఇది డిజిటల్ 2.4 GHz వైర్లెస్ ట్రాన్స్మిషన్ పైన పనిచేస్తుంది. ఇది రేంజ్ వచ్చేసి దీన్ని 150 మీటర్స్. దానికి TFT కలర్ డిస్ప్లే ఉంది, వన్ టచ్ బటన్ మ్యూటింగ్ ఉంది, ఇంకా బిల్ట్ ఇన్ ఇంకా ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ రెండు వేస్లో పనిచేస్తుంది. టైప్ సి ఛార్జింగ్, వైడ్ కంపాటిబిలిటీ, అంటే మొబైల్స్కే కాదు, మీరు ట్యాబ్స్కి, కెమెరాస్కి అన్నిటికీ కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. మీరు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ప్యాకేజింగ్ లిస్ట్, అంటే దాని లోపల ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా స్పెసిఫికేషన్స్ అంటే మీరు వీడియో పాజ్ చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 39 గ్రామ్స్ ఉంది ట్రాన్స్మిటర్ది, ఇంకా రిసీవర్ది కూడా 39 గ్రామ్స్, అంటే చాలా అల్ట్రా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని కంప్లీట్ డెమో కూడా ఇస్తాను మీకు. అంటే మెయిన్ మొబైల్కే నేను ఇది ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇవాళ రేపు బడ్జెట్ మొబైల్స్లో ఆడియో క్వాలిటీ అంత బిల్ట్-ఇన్ మైక్లో క్వాలిటీ రాదు కదా, అట్లాంటి వాటికి ఇది కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, యూజ్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. నీట్గా ఇట్లా మీకు హార్డ్ కేస్లో పెట్టొచ్చింది, బాగుంది క్వాలిటీ. సింకో బ్రాండ్వి బాగానే ఉంటాయి. ఇది పైన టెక్స్చర్డ్ ఫినిష్ ఉండేసి జిప్పర్ కేస్ ఉంది, ఇక్కడ కూడా సింకో బ్రాండింగ్ ఉండేసి లోపల అన్ని మైక్రోఫోన్స్ ఇంకా దాని యాక్సెసరీస్ అన్ని లోపల పెట్టేసి వచ్చినాయి. లోపల కూడా కంప్లీట్ వెల్వెట్ తోటి, అంటే డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంది, క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి బాగుంది. ఒకటి రిసీవర్, ఒకటి ట్రాన్స్మిటర్. ఇది G2 A1 మోడల్. ఇందులో మీకు G2 A2 కూడా దొరుకుతుంది, రెండు ట్రాన్స్మిటర్స్ తోటి వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 14,000 అట్లా ఉంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇక్కడ పై సెక్షన్లో మీకు రెండు ప్యాకెట్స్లలో యాక్సెసరీస్ వచ్చినాయి. ఒకటి డెడ్ క్యాట్ వచ్చింది మైక్రోఫోన్ పైన పెట్టడానికి, అంటే విండ్ నాయిస్ కట్ చేయడానికి. ఇంకోటి మీకు ఫోమ్ వచ్చింది, విండ్ ఫోమ్. ఇది లేపుల్ మైక్కి, దానికి పైన కండెన్సర్ మైక్ పైన పెడతారు కదా, అది అలాంటి ఫోమ్. ఒకటి రీసెట్ కోసం ఒక టూల్ వచ్చింది, ఇంకోటి క్లిప్ వచ్చింది షర్ట్కి పెట్టుకోవడానికి. ఇంకా కేబుల్స్ అంటే రెండు ట్రాన్స్మిటర్, రిసీవర్ అట్ ఎ టైం ఛార్జ్ చేయడానికి ఒక సైడ్ రెండు టైప్ సి, ఒక సైడ్ టైప్ ఏ కేబుల్ వచ్చింది. ఇంకోటి TRS టు TRS కెమెరా కోసం, TRS టు TRRS మొబైల్ కోసం రెండు కేబుల్స్. ఇంకా ఒక లేపుల్ మైక్ కూడా వచ్చింది. లేపుల్ మైక్ ఉండాలి కంపల్సరీ ఇలాంటి వాటికి, ఎందుకంటే కొంచెం లేపుల్ మైక్ క్వాలిటీ బాగుంటుంది. ఇది రిసీవర్. దీంట్లో మీకు ఒక టైప్ సి ఛార్జింగ్ కోసం పోర్ట్, మ్యూట్కి బటన్, పవర్ ఇంకా మ్యూట్ రెండు దీంట్లోనే ఉన్నాయి. పైన మీకు హెడ్ ఫోన్ మానిటరింగ్ కూడా ఉంది, అవుట్పుట్. ఇంకా హెడ్ ఫోన్ మానిటరింగ్ అంటే మీకు కెమెరాలో హెడ్ ఫోన్ అవుట్ లేకపోతే మీరు అక్కడ నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టి మానిటర్ చేయొచ్చు. రీసెట్, ఇంకా వాల్యూమ్ లెవెల్స్ అడ్జస్ట్ చేయొచ్చు. బ్లూటూత్ పేరింగ్ బటన్ ఉంది. మొత్తం సిలికాన్ రబ్బరైజ్డ్ ఫినిష్ తోటి ఉండేసి బటన్స్ క్వాలిటీ అది బాగుంది. ఇంకోటి క్లిప్ కూడా చూడొచ్చు, దేనికైనా మీరు అటాచ్ చేయడానికి, షర్ట్కి, ప్యాంట్కి, ఎక్కడైనా. ఇది రిసీవర్ ఆన్ చేస్తే ముందు డిస్ప్లే చూడొచ్చు మీరు. ఈ డిస్ప్లేలో మీకు కంప్లీట్ వాల్యూమ్ లెవెల్, ఇంకా బ్యాటరీ లెవెల్, ఆడియో సిగ్నల్, VU మీటర్, ఇంకా బ్లూటూత్ పేరింగ్ అన్నీ మీకు మైక్ మ్యూట్లో ఉందా, ఆన్ ఉందా, అవన్నీ చూపిస్తుంది. ఇది వచ్చేసి మీకు మైక్రోఫోన్ టైప్ సి ఇన్పుట్, ఇంకా మీకు మైక్ మ్యూట్ బటన్. ఇక్కడ ఇది ట్రాన్స్మిటర్లో కూడా మీకు రీసెట్ ఉంది, ఇంకా ఆప్షన్, లో కట్ ఫిల్టర్ ఉంది, ఇంకా బ్లూటూత్ పేరింగ్ బటన్ ఉంది. పైన బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఉంది. ఈ బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ మీరు లేపల్ పెట్టకుండా డైరెక్ట్ అది కూడా యూజ్ చేయొచ్చు. ఈ 3.5mm జాక్లో మీరు లేపల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయాలి. ఇది కూడా ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు. డిస్ప్లే ఇంక బ్రైట్ లేదు, అంటే మీకు ఎండలో కనపడదు. మీరు ఇండోర్లో ఉన్నప్పుడే డిస్ప్లే కనపడుతుంది. అందులో VU మీటర్ కూడా ఉంది మీకు, అంటే ఆడియో లెవెల్ చూపించేది. గ్రీన్ ఇంకా రెడ్ వచ్చేస్తే మీకు క్లిప్పింగ్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ రెండు చూడొచ్చు. 39 గ్రామ్స్ అంటే చాలా లైట్ వెయిట్. ఇప్పుడు నేను కంప్లీట్ దీన్ని మొబైల్కి, కెమెరాకి కనెక్ట్ చేసి ఫుల్ డెమో కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను మీకు సింకో వైర్లెస్ మైక్రోఫోన్ G2 ఉంది కదా, దీన్ని కంప్లీట్ డెమో ఇస్తాను. ఇక్కడ యాక్చువల్లీ నేను నా షర్ట్కి ఇక్కడ లేపుల్ మైక్ తోటి కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు రిసీవర్ వచ్చేసి నా గింబల్ పైన పోకో M4 Pro మొబైల్ ఉంది. మీరు ఏదైనా బడ్జెట్ మొబైల్ ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. నేను 3.5mm జాక్లో, ఆడియో జాక్లో కనెక్ట్ చేసేసాను. రికార్డింగ్ క్వాలిటీ ఎట్లా ఉందో మీకు ఐడియా వస్తుంది. అవుట్డోర్లో రికార్డ్ చేస్తున్నాను, డిస్టెన్స్ కూడా దూరం వెళ్ళి నేను చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే 150 మీటర్స్ వరకు లైన్ ఆఫ్ సైట్లో ఈజీగా ట్రాన్స్మిషన్ పికప్ అది బాగానే ఉంది. అంటే 150 అన్నారు కానీ మీకు 130, 140 ఈజీగా వస్తుంది. కనపడుతూ ఉండాలి ఇది రిసీవర్ ఇంకా ట్రాన్స్మిటర్ ఒకదానికొకటి మధ్యలో ఏం అడ్డం రాకుండా ఉంటే ఆ రేంజ్ వస్తుంది. లేకపోతే మీకు అన్ని అడ్డం ఉన్నా కానీ ఈజీగా 30-40 మీటర్స్ వరకు ఏమి ఇబ్బంది ఉండదు, క్లారిటీగానే ఉంటుంది. అంత అవసరం పడదు. నేను మ్యాక్సిమం ఎప్పుడు వైర్లెస్ మైక్రోఫోన్స్ 10 మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్లో అసలు యూజే చేయలేదు. ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు. ఇంకోటి ఇందులో మీకు లో కట్ ఫిల్టర్ కూడా ఆప్షన్ ఉంది, అంటే బయట విండ్ నాయిస్ అది కట్ చేయడానికి. దీనిపైన నేను ఫోమ్ అట్లా ఏం పెట్టలేదు, పెద్దగా అంత గాలి ఏం లేదు ఈరోజు. ఇది లో కట్ ఫిల్టర్ మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇది లో కట్ ఫిల్టర్ ఆన్ చేస్తే ఇట్లా ఉంటుంది ఆడియో. స్లైట్ కొంచెమే డిఫరెన్స్ ఉంది, లైట్ బేస్ తగ్గుతుంది, ఇంకా వేస్ట్ లో ఫ్రీక్వెన్సీస్ అన్నీ కట్ అయిపోతాయి. విండ్ నాయిస్ కానివ్వండి, ఏమన్నా ఎక్స్ట్రా డిస్టర్బెన్సెస్ ఉంటే. ఇది మళ్ళీ రిటర్న్ ఆన్ చేసేస్తాను.
ఇది ఫ్లాట్ మోడ్లో ఉంది. ఎక్స్టర్నల్ ఇది లేపల్ మైక్ పెట్టుకుంటేనే దీని ఆడియో బాగుంది. మ్యాక్సిమం నేను గెయిన్ లెవెల్ మ్యాక్స్ ఇందులో 15 ఉంటే నేను 12 వరకు పెట్టాను. అయితేనే పర్ఫెక్ట్ వస్తుంది. ఈవెన్ మీరు మిర్రర్లెస్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి కనెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీని ఫోన్ కంటే కూడా, ఎందుకంటే అందులో ఆడియో ప్రాసెసింగ్ బాగుంటుంది కదా. జనరలీ బడ్జెట్ మొబైల్స్లో మీకు డైరెక్ట్ బిల్టిన్ మైక్రోఫోన్లో ఇంత ఆడియో క్వాలిటీ ఉండదు. ఇది ఇట్లాంటిది పెట్టుకుంటేనే మీకు బెస్ట్ అంటే పర్ఫెక్ట్ కంపానియన్ అని చెప్పొచ్చు మొబైల్ ఫోన్కి. మీరు ఇంటి పర్పస్కి, మీరు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి, వీడియోస్ షూట్ చేయడానికి, మీరు వీడియో షార్ట్ ఫిల్మ్స్ అట్లా తీయడానికి ఇట్లాంటి మైక్రోఫోన్ కంపల్సరీ ఉండాల్సిందే. దీని ప్రైజింగ్ డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇందులో ట్విన్ ట్రాన్స్మిటర్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. అంటే 2 ట్రాన్స్మిటర్లు పెట్టుకొని మీరు ఒక రిసీవర్ కనెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ ఎవరికైనా చేస్తుంటే, లేకపోతే ఇద్దరు మాట్లాడే వాళ్ళు ఉంటే 2 ట్రాన్స్మిటర్లు చెరొకటి పెట్టుకొని కూడా యూస్ చేయొచ్చు. ఓవరాల్ ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది మీకు ఐడియా వస్తుంది. బిల్టిన్ మైక్రోఫోన్ ఆడియో గెయిన్ కొంచెం తక్కువ ఉంది, ఇంత లేదు. అది కూడా మీకు ఒకసారి పిన్ తీసి మీకు చూపిస్తాను. ఇది బిల్టిన్ మైక్రోఫోన్. ఈ గెయిన్ తక్కువ ఉంది, అయితే ఆడియో క్వాలిటీ లేపల్ మైక్ పెట్టుకుంటేనే నాకు మంచిగా అనిపించింది. ఎక్స్టర్నల్ లెవెలర్ మైక్రోఫోన్ ఇట్లాంటిది కనెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆడియో క్వాలిటీ ఉంది. ఇది బిల్టిన్ మైక్రోఫోన్ ఆడియో 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మళ్ళీ లేపల్ మైక్ పెట్టేస్తాను. ఇది లేపల్ మైక్ క్వాలిటీ 1 2 3 4 5 6 7 8 9 10. చెక్ 1 2 3, చెక్ 1 2 3. ఇందులో పోకో ఫోన్లో ఒకటి ఏంటంటే ఫేస్ డిటెక్ట్ చేయకపోతే ఎక్స్పోజర్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అదొక్కటే నాకు ఇందులో కెమెరాలో నచ్చలేదు. అది నేను దూరం వెళ్ళినప్పుడు మీకే ఐడియా వస్తుంది. సడన్గా సీన్ డార్క్ అయిపోతుంది. ఫేస్ ఉంటే మీకు ఎక్స్పోజర్ కరెక్ట్ ఉంటుంది. అట్లా ఎందుకు ఇచ్చారో, ఫిక్స్ ఒకటే ఎక్స్పోజర్ ఇచ్చి ఉంటే బాగుండేది. హలో, మైక్రోఫోన్ టెస్ట్. ఇప్పుడు చాలా గాలి వస్తుంది, మీకు విండ్ నాయిస్ వచ్చే ఉంటుంది అందులో ఆడియో రికార్డింగ్లో. మీకు ఎట్లా అనిపించింది ఇది? మీకు మొబైల్ అంటే ఏదైనా బడ్జెట్ మొబైల్కి కూడా ఇట్లా కాంబినేషన్లో పెట్టి యూజ్ చేసుకుంటే అల్టిమేట్ ఆడియో క్వాలిటీ తెచ్చుకోవచ్చు. ఇట్లాంటి మైక్ కంపల్సరీ ఉండాలి. మీరు మొబైల్లో ఏదైనా వీడియోస్ అవి షూట్ చేయాలి, లేకపోతే ఆడియో రికార్డ్ చేయాలంటే. ఇప్పుడు నేను ఆ బిల్డింగ్ ఆ కార్నర్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళేసి మీకు దీని రేంజ్ దూరం వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందో ఆడియో క్వాలిటీ చెక్ చేసి చూపిస్తాను. హలో, 1 2 3 4 5 6. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 8 మీటర్స్ ఉన్నాను. ఇక్కడ 12 నుంచి 13 14 మీటర్స్ ఉండొచ్చు డిస్టెన్స్. హలో, చెక్. మైక్రోఫోన్ టెస్ట్. ఇంత దూరం మీకు పనిచేయవు. బిల్టిన్ మైక్రోఫోన్ ఉంటే ఫోన్లో అసలు ఆడియో పికపే ఉండదు. ఇట్లాంటిది వైర్లెస్ మైక్రోఫోన్ పెట్టుకుంటేనే మీకు ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. ఎండ కూడా డైరెక్ట్ కొడుతుంది. చెక్. అయితే ఇదండి టెస్ట్ మనది సింకో వైర్లెస్ మైక్రోఫోన్ G2ది ఆడియో టెస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. మీకు ఎట్లా అనిపించింది దీని ఆడియో? ఒకసారి నేను అది నా కొత్త సోనీ A7 IV కెమెరా ఉంది కదా, దానికి కూడా కనెక్ట్ చేసి దాంట్లో ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో కూడా జస్ట్ ఒక శాంపిల్ క్లిప్ మీకు చూపిస్తాను, రఫ్ ఐడియా కోసం. అంటే మిర్రర్లెస్ కెమెరాకి, కాస్ట్లీ కెమెరాకి పెట్టినప్పుడు దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది. ఎందుకంటే మొబైల్ కంటే మీకు అట్లాంటి కెమెరాస్లో ఆడియో ప్రాసెసింగ్ ఎక్కువ క్వాలిటీలో ఉంటుంది కదా, మీకు అక్కడ క్లారిటీగా దీని వాయిస్ క్లారిటీ అర్థమవుతుంది. అయితే మొబైల్కి ఇది కాదు, మీరు ఈవెన్ బడ్జెట్ అండర్ 10,000 మొబైల్కైనా కానీ ఇది పెట్టి యూజ్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది ఆడియో క్వాలిటీ. ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ఆడియో క్వాలిటీ. ఇప్పుడు మనం వెళ్ళి నా A7 IV కెమెరాకి కనెక్ట్ చేసి జస్ట్ ఒక క్లిప్ చూపిస్తాను. హలో, చెక్. సింకో వైర్లెస్ మైక్రోఫోన్ G2 టెస్ట్. ఇప్పుడు నేను ఈ సింకో వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది కదా, G2 A1, దీన్ని కంప్లీట్ ఆడియో టెస్ట్ నా మిర్రర్లెస్ కెమెరా మొన్న రీసెంట్గా సోనీ A7 IV తీసుకున్నాను కదా, దానికి లేపల్ మైక్ తోటి దీనికి ట్రాన్స్మిటర్కి పెట్టి కనెక్ట్ చేసి రిసీవర్ కెమెరా పైన పెట్టేసి రికార్డ్ చేస్తున్నాను. నా డెస్క్ పైనే పెట్టేశాను. మీరు ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఈజీగా గెస్ చేయొచ్చు. ఇది సైలెంట్ రూమ్, అంత అంటే బయట డిస్టర్బెన్సెస్ అవి ఏమి లేవు, విండ్ నాయిస్ ఏది లేదు కాబట్టి నేను లో కట్ ఫిల్టర్ కూడా ఆన్ చేసుకోలేదు. ఇంకోటి వాల్యూమ్ లెవెల్ వచ్చేసి నేను 12 పెట్టాను. మ్యాక్స్ ఇందులో 15 ఉంది, కానీ 12 పెడితే అన్నిటికీ సెట్ అవుతుంది, కెమెరాస్కి ఇంకా మీకు ఫోన్స్కి మొబైల్స్కి కూడా. అంటే 15 మ్యాక్స్ కదా, ఒక్క స్టెప్ తక్కువ పెట్టాను. ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది మీరు విని మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. హలో, సింకో వైర్లెస్ మైక్రోఫోన్ G2 A1 ఆడియో టెస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. బిల్టిన్ మైక్రోఫోన్ అంటే ఆడియో తక్కువ ఉందనే నేను అది యూజ్ చేయట్లేదు. ఇదే డైరెక్ట్ లేపల్ మైకే పెట్టి యూజ్ చేస్తున్నాను. అది దగ్గర 40% అట్లా దీనికంటే తక్కువ ఉంది ఆడియో లెవెల్. అంటే తక్కువ ఉన్నా మీరు పోస్ట్ ప్రాసెసింగ్లో, ఎడిటింగ్లో మీరు మళ్ళీ పెంచుకోవచ్చు ఆడియోని. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ రికార్డింగే మీకు తక్కువ లెవెల్లో రికార్డ్ అవుతుంది. మ్యాక్స్ 15 పెట్టుకోవాల్సి వస్తుంది వాల్యూమ్ గెయిన్. అయితే ఆడియో క్వాలిటీ రేంజ్ అయితే మీకు ఇట్లాంటి క్లోజ్డ్ రూమ్స్లో ఎక్కడ తిరిగినా ఏమి ఇబ్బంది లేదు, ఎక్కడ వెళ్ళినా కానీ మీకు పర్ఫెక్ట్ ఆడియో ఉంటుంది. హలో, చెక్. మైక్రోఫోన్ టెస్ట్.
ఇంకా దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అవి అంటే ఇది నాకు డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చింది. ఏదన్నా ఇండియన్ సైట్‌లో అవైలబుల్ ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. కంపెనీ వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సింకోవి చాలా ప్రొడక్ట్స్ నేను అన్బాక్సింగ్ చేశాను. ఇంకోటి కూడా వచ్చింది. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడన్నా టైం ఉంటే అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ డీటెయిల్‌గా పెడతాను. మంచి ప్రోడక్ట్ అది కూడా. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఇది ఎట్లా అనిపించింది మీకు సింకో వైర్‌లెస్ మైక్రోఫోన్ G2 A1 మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. మిర్రర్‌లెస్ కెమెరాకి పెడితే ఎట్లా ఉంది ఆడియో క్వాలిటీ, ఇంకా మొబైల్‌కి ఇంతకుముందు చూయించాను కదా మొబైల్ ఫోన్‌ది, అది ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్‌గా మీరు అంటే ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ లాంటివి పెట్టుకొని వినండి. ఎందుకంటే ఆడియో క్లారిటీ అనేది మీకు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్‌లో స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లా డైరెక్ట్ మొబైల్ స్పీకర్‌లో ఆన్ చేసుకొని చెక్ చేసుకుంటే అంత డీటెయిల్‌గా తెలియదు కాబట్టి మీరు హెడ్ ఫోన్స్ లాంటివి మంచి క్వాలిటీ పెట్టి వింటే మీకు మైక్రోఫోన్ ఆడియో అనేది ఏంటనేది క్లారిటీగా అర్థమవుతుంది. నాయిస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను 1 సెకండ్ ఏం మాట్లాడకుండా ఉంటే కూడా మీకు ఐడియా వస్తుంది. బయటవి కూడా కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. మీకు జస్ట్ ఐడియా కోసం నేను మధ్యలో గ్యాప్ ఇచ్చాను. అయితే మీరు అవన్నీ చూసిన తర్వాత మొబైల్‌లో ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది మిర్రర్‌లెస్ కెమెరాలో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన వైర్‌లెస్ మైక్రోఫోన్ సింకోది. మీకు ఎట్లా అనిపించింది వీడియో? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.